గంతువయండ్రి గంతువయండ్రి మరల చెద్దా. సాయంత్రం సమయం ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఆనందంగా జీవిస్తున్నాయి. అన్నీ కలసిమెలసి ఆడుకుంటూ గెంతులు వేస్తూ సంతోషంగా గడుపుతుంటాయి. కాని కొంతకాలం తర్వాత వాటి మధ్య చిన్న ఓ పెద్ద తగవులు మొదలవుతాయి. కప్ప అహంకారంగా, ఈ చెరువులో పెద్దది నేనే. రెండు కప్ప వాదిస్తూ, అది కాదు, ఈ చెరువు మీద హక్కు మాది. మిగతా కప్పలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి తగవులు పెట్టుకుంటాయి. ఐక్యత పోయి గొడవలు పెరుగుతాయి. ఇది మా వైపు. ఇక్కడ నుండి వెళ్ళిపో. మేమెందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళు. చెరువు పక్కనే అడవిలో ఈ గొడవల శబ్దం పక్కనే ఉన్న పాముకు వినిపిస్తుంది. నువ్వు ముందు జంప్ చేసావు. లేడు, నేనే చేశాను. నువ్వు ఫేక్ చెప్తున్నావు. పాము చతురంగా నవ్వుతూ, వావ్, ఇవన్నీ తమలో తమే తగులుకుంటున్నాయి. ఇప్పుడు వీటిని తినడం నాకు చాలా ఈజీ. పాము చెరువు వైపు నెమ్మదిగా చేరుతుంది. చెరువు మధ్యలో కప్పలు ఇంకా తగువులే పెడుతుంటాయి. ఎవరూ ప్రమాదం వస్తుందనే గమనించరు. అప్పటికే పాము దగ్గరకు వచ్చేస్తుంది. కప్ప మూడు తప్పించుకోలేక భయంతో, అయ్యో, పాము వచ్చింది. అప్పటికే ఆలస్యమవుతుంది. కలసి ఎదుర్కొంటే బతికే అవకాశముండేది. కాని విభజన వల్ల అవి బలహీనపడ్డాయి. పాము వరుసగా కప్పలను పట్టుకుని తినడం ప్రారంభిస్తుంది. చెరువులో నిశ్శబ్దం. ఇప్పుడు చెరువులో నిశ్శబ్దం. కొన్ని కప్పలు మాత్రమే భయంతో దాక్కుంటాయి. అవి గ్రహిస్తాయి, కప్పలు వేదనతో, మనలో మనమే తగువులాడకపోయుంటే ఇన్నాళ్ళు సురక్షితంగా ఉండేవాళ్లం. మోరల్: నీతి, మనలో మనమే తగవులు పెట్టుకుంటే శత్రువుకే లాభం. ఐక్యతే మన బలం. నీ వల్లే ఇది. కాదు, నీ వల్లే. చూడు, మనం పోట్లాడుకుంటే శత్రువుకే లాభం. ఐక్యమత్యమే బలం. గంతువయండ్రి గంతువయండ్రి మరల చెద్దా.